ఒకసారి ఈ పర్మిషన్లకు సంబంధించి ఎవరైనా పార్టీలు బర్త్డే పార్టీలు కానివ్వండి లేదా ఇలాంటి ఈవెంట్లు నిర్వహించేటప్పుడు ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలనే విషయానికి సంబంధించి మా ప్రతినిధి అంజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అంజీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంజీతో కనుక్కుందాము. అంజీ, ఒకటి మంగ్లీకి సంబంధించిన బర్త్డే పార్టీ జరుగుతోంది. ఆ బర్త్డే పార్టీ కోసం మేము రిసార్ట్స్ బుక్ చేస్తున్నామన్న సమాచారంతోనే అక్కడ మంగ్లీ ఆ పార్టీని అన్నది ఏర్పాటు చేసింది. కానీ తను చెప్తున్న వర్షన్ మాత్రం నాకు పర్మిషన్లు తీసుకోవాలన్న సమాచారం లేదు, దానికి సంబంధించి నన్ను ఎవరు గైడ్ చేయలేదు అని. వాస్తవానికి మీరు చెప్పండి, ఎవరైనా ఒక పార్టీ జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలి, ఎవరెవరి దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి? బేసికల్గా మంగ్లీ బర్త్డే పార్టీలో స్థానిక పోలీసులు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కానీ కొన్ని పరిమితులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిమితులు ఈవెంట్ మేనేజర్ ఏదైతే రిసార్ట్స్లో మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఈ ఈవెంట్ మేనేజర్లు స్థానిక పోలీసులు కానీ ఎక్సైజ్ వాళ్ళు కానీ అక్కడ సంబంధించిన సౌండ్ సంబంధించిన కానీ స్థానిక పోలీసులతో కానీ యాక్చువల్గా వీళ్ళు తీసుకోవాల్సిన అనుమతి తీసుకోవాలి. ఇక్కడ ఈవెంట్ మేనేజర్ బేగరాజు కానీ త్రిపుర రిసార్ట్ సంబంధించిన సిబ్బంది కానీ ఫస్ట్ ఈవెంట్ మేనేజర్ ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో, ఏదైతే మద్యం సేకరిస్తున్నారో, మద్యం సరఫరా అవుతుందో, ఏదైతే సౌండ్ కానీ దీనికి సంబంధించినవి అన్ని ప్రతిదీ ఆ ఈవెంట్ మేనేజరు త్రిపుర సిబ్బంది ఏదైతే అక్కడ ఉన్న ఈవెంట్ మేనేజరు త్రిపుర సిబ్బందికి అంటే ఆ రిసార్ట్స్ ఏదైతే ఉందో అది త్రిపుర రిసార్ట్స్ ఆ రిసార్ట్స్ వాళ్ళకి ఆ సిబ్బందికి కంపల్సరీగా తెలియచేయాలి. తెలియచేయకోకుండా ఇమీడియట్గా అక్కడ ఏదైతే బర్త్డే సెలబ్రేషన్ చేశారో ఆ సెలబ్రేషన్స్ ఏదైతే త్రిపుర సిబ్బంది కంపల్సరీగా ఈ అనుమతులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మంగ్లీకి అక్కడ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈవెంట్ మేనేజర్ మేఘరాజు కానీ త్రిపుర సిబ్బంది కానీ ఏది అవసరం లేకోకుండా కూడా అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ డబ్బే పరమావధిగా మొత్తం మేమే చూసుకుంటాము అనే చేయడం వల్ల మంగ్లీ అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసింది. అక్కడ పోలీసులు జరిపిన తనిఖీలలో మంగ్లీకి అతి దగ్గర వ్యక్తి అయిన దామోదర్ రెడ్డి కూడా అక్కడ పాజిటివ్గా రావడం జరిగింది. గంజాయికి పాజిటివ్గా రావడం జరిగింది. దాంతోపాటు త్రిపుర మేనేజర్ రామకృష్ణ మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ అంజీ. ఓవరాల్గా చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏమేమి పర్మిషన్లు తీసుకోవాలనేది మరొకసారి మనం చూద్దాము. అందులో కీలకంగా ఉండే పర్మిషన్లు మొదటైతే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వస్తున్న సెలబ్రిటీస్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ కానివ్వండి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం అక్కడికి ఇవ్వాలి. అంతేకాకుండా అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదు అన్న విషయాన్ని చెప్పడం కోసము పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ కోసం లోకల్గా ఉన్న ఎస్హెచ్ఓని కానివ్వండి, అలాగే ఏదైతే డిఎస్పీ కానీ ఏసీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని వెళ్ళి మేము ఏ కారణంతో ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాము లేదా ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము అనే విషయానికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఎక్సైజ్ అనుమతి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కూడా 2 రకాల లైసెన్స్లు ఉంటాయి. ఒకటి FL11 లైసెన్స్ ఒకటి ఉంటుంది, FL12 లైసెన్స్ అని 2 ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రైవేట్ పార్టీలకు, అందులో ముఖ్యంగా చూస్తే వివాహాలు కానివ్వండి, బర్త్డే పార్టీ లాంటివి తాత్కాలికంగా మద్యం అనుమతించేందుకు ఈ FL11 అనే ఒక పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది మంగ్లీ. ఎందుకంటే అది బర్త్డే పార్టీ కాబట్టి FL11 అనే ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ని కూడా లోకల్గా ఉన్న ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్తో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పబ్లిక్ ఈవెంట్ అయితే FL12 తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది పబ్లిక్ ఈవెంట్ కాదు, వాళ్ళ పర్సనల్ ఈవెంట్, బర్త్డే ఈవెంట్ కాబట్టి FL11 తీసుకోవాల్సిన అవసరం వచ్చేది. అంతేకాకుండా సౌండ్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ వస్తున్న కీలకమైన అంశము రాత్రి 2 గంటల సమయంలో చాలా లౌడ్గా సౌండ్ పెట్టారు కాబట్టి దానికి అనుగుణంగానే అక్కడ కంప్లైంట్ వచ్చింది కాబట్టి యూజువల్గా సౌండ్ పర్మిషన్ తీసుకోవాలి. సౌండ్ పర్మిషన్ సంబంధించిన విషయానికి సంబంధించి చూసినప్పుడు కూడా అక్కడ 60 నుంచి 75 డెసిబెల్కి మాత్రమే దాటకుండా చూసుకోవాలి. అది కూడా 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు సంబంధించిన వేటిని అలౌ చేయరు అన్నది కూడా ఒకటి ఉంది. సో ఆ సౌండ్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా పట్టించుకోలేదు అన్నది మనకి అర్థమవుతుంది. ఇక హెల్త్ అలాగే శానిటేషన్ సంబంధించిన అనుమతులు కూడా అవసరం అవుతాయి. వాటిని లోకల్ మున్సిపల్ శాఖలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే వాటిని గమనించినప్పుడు చాలా క్లియర్గా అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఈవెంట్కి సంబంధించిన ఫుడ్ కన్సంప్షన్ ఉంటుంది లేదా లిక్కర్ కన్సంప్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన అక్కడ ఎలాంటి శానిటేషన్ సంబంధించిన డెసిషన్ తీసుకోవాలని దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలా కీలకమైంది కార్పొరేట్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే పబ్లిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తారో అక్కడ సింగర్ ఉన్నారు, తనతో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ పాటలు పాడాలి అనుకుంటే ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన లైసెన్స్ ఉంటుంది. కార్పొరేట్కి సంబంధించిన లైసెన్స్ తీసుకోకపోతే కూడా వాటిని మొత్తాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి తోడు మరికొన్ని ట్యాక్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎంతోనే సరే రిసార్ట్కి సంబంధించిన ఉంటాయి కాబట్టి ఇవన్నీ పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని పర్మిషన్ తీసుకునే క్రమంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో పాటు రెసార్ట్ కూడా దానికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవెంట్ ఆర్గనైజేషన్లు ఇవన్నీ కూడా చేసేటప్పుడు చాలా క్లియర్గా ఇక్కడ మద్యం తప్ప వేరే ఏది వినియోగం ఉండదు అనే విషయంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది లేకుండా ఏదైతే
ఈ పర్మిషన్ తీసుకోకుండానే ఈ మొత్తాన్ని కంప్లీట్ చేశారన్నది మనకు అర్థమవుతోంది. ఇవన్నీ లేకపోవడం వల్లనే ఈ కేసు నడిచింది అన్నది మనం చూస్తున్నాం. ఇక మెయిన్ ఇంపార్టెంట్ మద్యం వినియోగం జరుగుతూ ఉంటే అసలు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది అన్నది మరొక ప్రశ్న మనకు వినిపిస్తోంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కదానికి పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు మించి ఎవరైనా మద్యాన్ని సేవించినా లేకపోతే ఆ మద్యాన్ని అక్కడి నుంచి క్యారీ చేసినా సరే దాని మీద ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఇలాంటి ఫామ్ హౌజులు కానివ్వండి, రెసార్ట్లు కానివ్వండి, చాలా విరివిగా ఇలాంటి ఎక్సైజు శాఖకు సంబంధం లేకుండా చాలామంది ఈ మద్యానికి సంబంధించిన వినియోగానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది, వాటిని సీజ్ చేయడం కానివ్వండి, వాటి మీద అవగాహన కల్పించడంతో పాటు పర్మిషన్ లేకుండా అక్కడ మద్యం వినియోగం జరుగుతుంటే ఏం చేస్తున్నారన్న విషయం పైన కఠినంగా వ్యవహరించాల్సిన నేపథ్యంలో ఇలాంటి సమాచారం వచ్చిన తర్వాత వెళ్ళి కేవలం కేసులు బుక్ చేయడం తప్ప వినియోగం జరుగుతున్న ఎక్సైజ్ శాఖ పట్టించుకోవట్లేదు అన్న ఒక ఇది కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఒక దాని మీద కంప్లైంట్ మనకు కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మనం చూస్తే సమాచారం లేదని మంగ్లీ ఒక విషయం చెప్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం కూడా వెతకాలి. సమాచారం లేదని మంగ్లీ చెప్తున్న వివరణలో నిజం ఎంత అన్నది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా తను ఎలాంటి సమాచారం లేకుండా ఉండేందుకు అవకాశం లేని పర్సన్గా మనం చూడాలి. ఎందుకంటే తను ఒక సాధారణ వ్యక్తి కాదు, తను సెలబ్రిటీ, అందులోనూ సింగింగ్ సెలబ్రిటీ. సింగింగ్కి సంబంధించిన విషయాలకు సంబంధించి తను ఎప్పుడూ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటుంది, ఈవెంట్స్కి వెళ్తూ ఉంటుంది, ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సింగర్లు ఇలాంటి ప్రోగ్రామ్స్లో రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు ఆ సమాచారం లేదు నాకు. అందులో ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి పోలీస్ పర్మిషన్ సంబంధించి సమాచారం లేదనడం కానివ్వండి, ఎక్సైజ్ శాఖకు సంబంధించి అక్కడ ఏదైతే తను ఇంతకుముందు కూడా మనం బయట విన్నాము, మరొకసారి ఆ బయట విందాము. ఆ బయట విన్న తర్వాత దీని మీద చూస్తే తను నాకు సమాచారం లేదు అని చెప్తోంది. ఆ బయట చెబుతున్నప్పుడే తన అబద్ధాలు చెప్తోందని అనుమానం కూడా చాలామంది వస్తుంది. ఎందుకంటే ఒకసారి బయట విందాం, మనం బయట తర్వాత మన షో కంటిన్యూ అవుతుంది. పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ. తను చెబుతున్న వివరణలోనే అక్కడ మనకు డొల్లతనం బయటపడుతుంది. మొదటిది ఒక ఇంట్లోనో లేకపోతే మాకు సంబంధించిన కుటుంబంలో సభ్యులు చేస్తున్న ఒక ప్రోగ్రామ్ లాగా మేము చేసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ మీరు చేసుకుంటుంది మీ ఇంట్లో కాదు, ఒక రెసార్ట్లో. అంటే అది ఒక పబ్లిక్ ప్లేసు, అలాగే ఒక కమర్షియల్ ప్రాపర్టీ. సో అలాంటి ప్లేసెస్లో పర్మిషన్లు లేవని మీరు చెబుతున్న వాదనలో పస కనిపించట్లేదు మంగ్లీ. మరొక పాయింట్, మా దగ్గర ఎలాంటి విదేశీ లిక్కరు దొరకలేదు అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం విదేశీ లిక్కర్ అక్కడ ఉంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో విదేశీ మద్యం లేదని మీరు సర్టిఫై చేయడం అన్నది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇక్కడ మీరు వీడియోలో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. గంజాయికి సంబంధించిన ప్యాకెట్ కూడా మనకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది. అంటే గంజాయి సేవన అక్కడ జరగలేదు అని చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్తున్న వివరణ ప్రకారం దాదాపుగా 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది అన్న సమాచారం కూడా వస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఒక వ్యక్తి గురించి కాదు, అక్కడ చాలామంది గంజాయి సేవించారు అన్నది కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు చెప్తున్న మాటల్లోనే నిజం అనుకొని ఆయన అక్కడ సేవించలేదు, ఇంకో చోట సేవించారు అనుకుంటే అది ఎక్కడ ఆ సేవన జరిగింది, ఆయనకి గంజాయి సప్లై చేసిన వ్యక్తి ఎవరు, ఈయన కేవలం దాని వినియోగదారుడా పెడ్లర్ అన్న విషయం పైన కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అటువైపుగా పోలీసులు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ గంజాయి అన్నది నిజంగానే బయట నుంచి వచ్చిందా, లేకపోతే త్రిపుర రిసార్ట్స్లో దీనికి ఏమైనా అవైలబుల్ ఉండే అవకాశం ఏమైనా ఉందా, అక్కడ లోకల్గా ఎవరైనా దాన్ని సప్లై చేశారన్న కోణంలో కూడా ఖచ్చితంగా వెరిఫై జరగాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆమె చెప్తున్నట్టుగా సౌండ్కు సంబంధించి నాకు సమాచారం లేదు, లిక్కర్కి సంబంధించిన సమాచారం లేదు నాకు. కానీ సౌండ్ సరే, లిక్కర్ అన్నకు సంబంధించిన ఏదంతో కొంత మీరు దాన్ని యాక్సెప్ట్ చేసిన
సౌండ్కి సంబంధించి మీకు పర్మిషన్ తీసుకోవాలన్న సమాచారం లేదని ఏదైతే చెప్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు. మీరు దీనికి అనుగుణంగా మీ వాదనని మీరు బలపరుచుకునేందుకు మీ కుటుంబ సభ్యుల్ని కూడా దీనిలోకి తీసుకొస్తున్నారు. బర్త్డే పార్టీలు అంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఉంటారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులు ఉన్నా సరే మద్యం సేవించడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్గా మారిపోయింది. ఓవైపు పెద్ద పెద్ద కుటుంబాలతో పాటు ఈ మధ్యకాలంలో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ మద్య సేవన అన్నది చాలా కామన్గా మారిపోయిన నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు ఉన్నంత మాత్రాన మద్యం సేవించే క్రమంలో అందులో అవకతవకలు జరగలేదు, తప్పులు జరగలేదని చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. సో మీరు చెప్తున్న మాటల్లోనే దొంగతనం కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా మనం చూడాల్సింది నాకు ఎవరు గైడ్ చేయలేదు అని చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత త్రిపుర రిసార్ట్స్ తీసుకోవాలి. త్రిపుర రిసార్ట్స్ ఆ పని చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కేసులో ప్రధాన ముద్దాయిగా త్రిపుర రిసార్ట్స్ని పెట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు మరోసారి గుర్తు చేయాల్సిన సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇక వీటన్నిటి మధ్యలో మరొక వర్షం వినిపిస్తోంది. ఇక ఫైనల్ పాయింట్, మంగ్లీ బర్త్డే పార్టీలో కుట్ర కోణం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే మంగ్లీ కొన్ని పార్టీలకు, అందులో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి కానివ్వండి, తను అనుబంధంగా పనిచేశారు కాబట్టే తను ఇవాళ కుట్ర కోణంతో ఆమెను ఇరికించారు దీంట్లో అన్న మాట కూడా వినిపిస్తోంది. ఈమె గతంలో ఎస్వీబీసీకి కూడా సింగర్గా పనిచేశారు, మనందరికీ తెలుసు. సలహాదారుగా నియమించి అప్పుడు తన్ని వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ గతంలో అధికారంలో ఉన్న పార్టీలకు తను అనుబంధంగా పనిచేసింది కాబట్టి ఇవాళ కోణం కుట్రతో ఆమెను ఇరికించారు. అలాంటి ఘటనలు జరగడం, ఎందుకంటే ఇవాళ రేపు మనము హైదరాబాద్ చుట్టుపక్కల చూసినప్పుడు ఫామ్ హౌసెస్ కానివ్వండి, రిసార్ట్స్లో కానివ్వండి, ఇలాంటి పార్టీలు జరగడం సర్వసాధారణంగా ఉంటుంది. కానీ అలాంటి వాటిల్లో మంగ్లీ ఉన్నారు అన్న ఒక రీజన్తోనే ఈ మొత్తం యాక్టివిటీ జరిగింది. తనని ఇరికించడానికి తనను చెప్తున్నట్టుగా అక్కడ విదేశీ మద్యం లేకపోయినా విదేశీ మద్యం ఉందని కేసులు బుక్ చేస్తున్నారు అన్నది, ఎక్కడో సేవించిన గంజాయి వ్యక్తిని ఇక్కడ పట్టుకొని అక్కడ గంజాయి సేవన జరిగింది అనే విధంగా తనని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఏదైతే మంగ్లీ చెప్తున్నారో ఆ వైపుగా కూడా కుట్ర కోణం ఉందని కొద్దిమంది భావిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఏం జరిగింది అన్నది అయితే మనం ఇక్కడ చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫైనల్ పాయింట్ మనం ఆలోచిస్తే మాత్రం ఇక్కడ చెప్పాల్సిన విషయము, సెలబ్రిటీగా మారిన తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయము, మీరు చేసే ప్రతి యాక్టివిటీ అన్నది చాలామంది గమనిస్తూనే ఉంటారు. అందులో సాధారణ పౌరులతో పాటు ఇలాంటి అథారిటీస్ కూడా గమనిస్తుంటాయి. మీరు చేసే తప్పు మీరు ఎంత బుకాయించుకున్నా సరే దాన్ని ఆపిపరిస్తుండదు. కాబట్టి ఇలాంటి సెలబ్రిటీస్ కానీ ముఖ్యంగా మంగ్లీ లాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఏ పర్మిషన్లు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలని తీరుపైన పూర్తి స్థాయి సమాచారంతోనూ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది వాటి పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు.